మనకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఒకటేంటంటే పక్కలో చాలా సివియర్ నొప్పి రావడం గానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ కూడా అంటే నడుము నొప్పిలాగా కొంతమందికి ప్రెజెంట్ అవ్వచ్చండి. తర్వాత మూత్రంలో మంటగా రావడము, తర్వాత మూత్రం రంగు గూడా నార్మల్‌గా మనకు మూత్రం వాటర్ లాగా ఉంటుంది. అంటే క్లియర్‌గా ఉంటుంది. కానీ చాలా మందికి అది పచ్చగా గానీ, కొంతమందికి ఎరుపుగా గూడా రావచ్చు. సో, యూరిన్ కలర్ చేంజ్ అయింది అంటే మోస్ట్‌లీ మనకు స్టోన్ ఉండొచ్చనేది ఒకటి. దాంతో పాటు మంట కూడా ఉంటుంది. తర్వాత కొద్దిమందికి స్టోన్ వల్ల కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందండి. అంటే మూత్రంలో బ్లడ్ క్లాట్స్ వెళ్తూ ఉంటాయి. లేదా ఎర్రగా మూత్రం పోస్తూ ఉంటారు. సో, అది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అది. అది కాకుండా కొంతమందికి వామిటింగ్స్ వస్తాయి. ఎందుకంటే స్టోన్‌కి మన కడుపుకి సంబంధం ఉంటుందండి. సో, స్టోన్ గాని కిడ్నీలో ఉంటే ఆటోమేటిక్‌గా ఆ నరాలు, ఈ నరాలకి సంబంధం ఉన్నందువల్ల దీన్ని రెఫర్డ్ పెయిన్ అంటాం. సో, దానివల్ల వామిటింగ్స్‌తో రావచ్చు కొంతమంది. కొద్దిమందికేంటంటే కడుపంతా ఉబ్బరంగా ఉండడము. అంటే పెయిన్ ఏముండదు. కానీ కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కొద్దిగా తిన్నా కూడా ఫుల్‌నెస్ వచ్చేస్తూ ఉంటుందండి. ఇదొకటి. తర్వాతేంటంటే కొద్దిమందికి ఫీవర్ రావచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టోన్ అడ్డం పడి కొంతమందికి చీమ్ పట్టి కిడ్నీలో ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. దానివల్ల హై ఫీవర్ మనకిప్పుడు మలేరియాలో ఎలా అయితే ఫీవర్ వస్తుందో అట్లా చలి జ్వరం లాగా వస్తుంటుందండి. నొప్పితో పాటు అది కూడా ఉంటుంది. అట్లనే మూత్రం ఫ్రీక్వెంట్‌గా